మన ముక్కు కానీ, మూతి కానీ, మన ముఖం కానీ, మన చేతులు కానీ, మన అవయవ నిర్మాణం అన్నది దేని జిరాక్స్? ఆదాము జిరాక్స్ ఇదంతా. కాకపోతే మనం నివసిస్తున్నటువంటి భౌగోళిక పరిస్థితుల రీత్యా ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు పొట్టుకుంటాడు, ఒకడు పొడవు ఉంటాడు, అంతే తప్ప ఎగ్జాక్ట్గా మానవులందరూ కూడా ఒకటే రూపం. అమెరికా ప్రింట్ ఒకటే, ప్రింట్ ఒరిజినల్ ప్రింట్, అన్ని మిగతావన్నీ కలర్ జిరాక్స్లు అంతే. కాకపోతే మెషిన్లో ప్రాబ్లం వల్ల కలర్ అటు ఇటుగా పడచ్చు అంతే. ఆ మెషిన్ ప్రాబ్లం వల్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఒకడికి ప్రింట్ ఎక్కువ పడుతుంది, ఒకడికి ఆ కలర్ కొంచెం తక్కువ పడుతుంది. ఒకడు మైక్రో జిరాక్స్ తీస్తాడు, ఒకడు లార్జ్ ప్రింట్ తీస్తాడు. అంతేగాని మొత్తానికి ఒరిజినల్ కాపీ ఎలాగుందో అలాగే ఉంటుంది. డేటా ఏం మారదు ఇక్కడ. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచను. ఎప్పుడు ఏర్పరిచాడు? ఆదామును చేశాడు అంటే నన్ను చేసినట్టే. ఇలా ఆదాము మనందరి ప్రతినిధి, మనందరి తండ్రి. తండ్రి వారసత్వం కుమారుడికే రావాలి, తండ్రి పోలిక కుమారుడికే రావాలి, తండ్రికి ఉన్న జబ్బులు కుమారుడికే రావాలి, తండ్రి చేసిన అప్పులు కుమారుడికే రావాలి, తండ్రి తీసుకున్న లాటరీ కుమారుడికే రావాలి. అన్నీ వచ్చినప్పుడు పాపం రాకూడదా? పాపం కదా, ఖచ్చితంగా పాపం కూడా వచ్చి తీరాలి. పాపము అంటువ్యాధి. చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుంది. అయ్యో వీళ్ళేం పాపం చేశారు, వీళ్ళు సిగరెట్ తాగలేదు, సారాయి తాగలేదు అని అంటే తాగినవారు తాగిన నాన్న. అలా తాగేటప్పుడు లోపల జన్యువుల్లోకి వెళ్ళిపోయింది అది. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సంక్రమిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మనం నిన్న మొన్న పుట్టి 10 మందికి వస్త్రదానం చేసి 4గురికి భోజనాలు పెట్టి ఎంత మంచివాడినో అని అనుకుంటున్నారు కదా. కాదు, క్యాన్సర్ పుండు మీద జండు బాము రాసుకుంటే క్యాన్సర్ తగ్గుతుంది అంటారా? క్యాన్సర్ పుండు మీద జండు బాము రాసుకుంటే క్యాన్సర్ పోతుందా? పోదా? ఎందుకు పోదు? క్యాన్సర్ అనేది పైన జబ్బు కాదు, లోపల జబ్బు. దానికి జండు బాము సరిపోదు. క్యాన్సర్కే జండు బాంబు పూస్తే పోకపోతే ఏదేం తోటలో జరిగిన అవిధేయతకి ఇప్పుడు 4గురికి మంచి బట్టలు పంచితే 4గురు భోజనం పెడితే పోతుందంటావా?